తల్లికి వందనం గురించి ఆడోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు పక్కనుండి. సుజాత అక్క, నీకు తల్లికి వందనం డబ్బులు పడినాయా? నాకు కూడా ఇప్పుడే పడ్డాయి చెల్లి. పడ్డాయా? అంత ఆనందంగా ఉందా? మిమ్మల్ని అందరినీ తీసుకొని పోయి ఆ ఋషికొండ మీద నుంచి కింద దోసేస్తే బాగుండు. ఈ కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలక్క. చల్లగా ఉండాలమ్మా. నా కింద వయసు పెట్టి ఇద్దరికి ఇవ్వడం కాదమ్మా, నలుగురికి ఇస్తే తెలుస్తుంది పనితనం. ఎవతా మా ఇంటి పక్కన 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకి డబ్బులు వేశారు. మాధురి దగ్గరికి దువ్వాడొచ్చినట్టు ఈడెవడు మధ్యలోకి వచ్చాడు. పిచ్చి పిచ్చిగా వాగారంటే ఇటుకు పల్లె పెట్టిని. జగనన్న ఏంటి అంత బాగానే మేనేజ్ చేశానే, ఎలా గుర్తుపట్టా? చీర ఉల్ట కట్టుకున్నప్పుడే అనుకున్నా ఉప్మాగాడు వచ్చాడని. సుజాత, స్వాతి రండి, సైకో చీర కట్టుకుని వచ్చాడు, చీరేద్దాం. అవునా? వదలరా. వదలరా. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకు జరగండి. గుండేదో గ్రౌండ్ ఏదో అర్థం కావట్లేదు. మీరు కొంచెం పక్కకునండి. డ్రమ్ ఏదో మీరేదో తేడా తెలియట్లేదు. ఆ డ్రమ్ములు కొంచెం దూరంగా ఉండండి. అయినా వీడితో నాకెందుకులే. లెగ్గు మహిమ. ఇన్ని రోజులు ఏమైపోయావు అక్క? ముద్రగడ పద్మనాభం గారు మరణిస్తే రియాక్ట్ అవ్వలేదు, సీదిరి అప్పలరాజు కొడుకు యాక్షన్ చేసి చంపేస్తే రియాక్ట్ అవ్వలేదు. జగనన్న చెప్పాడని వాటి గురించి మాట్లాడినా పేమెంట్లు సరిగ్గా రావట్లేదు, బూతులే వస్తున్నాయి. అదే షోలు చేసుకున్నాను అనుకో, మంచి పేమెంట్ వస్తుంది. పేమెంట్ ఎటుంటే నీ లెగ్ అటే అన్నమాట. ఆబ్వియస్లీ. వాడికి ఏమైంది? గిలగిల కొట్టుకుంటున్నాడు. వాడు అనవసరంగా నన్ను గెలికాడు, నా లెగ్ పవర్ ఏంటో చూపించా. అంటే నేను ఊరుకోరా. వీడు కూడా కథం. రే మందు పట్ల ఎక్కడిరా మీకు? నేను జగనన్న మీటింగ్కి వెళ్ళావరా? ఇది ఒక ఆర్డర్, ఆ డబ్బులు ఇచ్చారు. రే నేను వచ్చాను రా, నాకు ఒకటి ఇవ్వలేదు. ఒకటి ఇవ్వరా? హేళమే క్వార్టర్లో ఏంట్లేదు ఇలా. నువ్వు కుట్టుకోవా? కుట్టుకో, అయినా మంది ఇవ్వను. కుట్టుకో. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మ బాబాయ్, ఏంటి మమ్మీ ఎవడీడు? ఎరా నీతి లేని కుక్క, అన్న మీటింగ్ కి ఆలస్యంగా వచ్చినా కాక అన్నిచ్చిన మందే తాగేస్తావా? అబ్బా, సంపేసినోడు చిన్నపిల్లోడంట. ఏ మనిషా ఇంకేమో. వన్ సెకండ్. ఎరా పేటిఎం. అన్న నమస్తే అన్న. ఏం చేస్తున్నావురా? నేను కామెంట్లు పెట్టుకున్నా అన్న. జై జగన్ 2029 రప్ప రప్ప అని కామెంట్. నువ్వు కామెంట్ పెట్టట్లేదు, జగనన్నని వ్యక్తిత్వ హననం చేస్తున్నావు. లేదండి. నాటకాలు ఆడకు, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. చంపిన వాళ్ళందరినీ జగనన్న వెనకేసుకొస్తున్నాడని అన్నావా లేదా? అమ్మ బాబాయ్, ఇప్పుడేమో మావిగానే అంటున్నాడు, గెలిచాక 5 రాజధానులు అంటాడని అన్నావా లేదా? అయినా మీకు తెలుసు, నేను అనలేదు. రే, నువ్వు జగనన్న సూపర్ యాప్ ని ఇన్స్టాల్ చేసావురా, అందులో అన్ని పర్మిషన్లు ఇచ్చావు. దాంట్లో ఏం మాట్లాడుతున్నావో మేము మొత్తం వినేసా. సూపర్ యాప్ పెట్టి మేమేం మాట్లాడుకున్నా వినేస్తున్నావా? అయితే స్టేట్ లో చాలా మంది సిక్కేస్తారుగా. అబ్బా, ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరీ అలాంటి అప్పు చెప్పాలా? దేనికి? చంద్రబాబు అడ్డ గాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా? నారా లోకేష్ ని గడ్డి తిని పెంచావా? కళ్యాణ్, నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఏంటంటే ఏదో పోస్ట్ పెడుతున్నారు. అదా మన హారతమ్మ గురించి. మా హారతమ్మ గురించి పోస్ట్ పెడుతున్నావా? మేము ఎప్పుడైనా కూటమి నాయకులు ఆడవారి జోలికి మేము వచ్చామా? మీ పిల్లల్ని ఎతికి మరి అని మేము ఎప్పుడైనా అన్నావా? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆడవాళ్ళని ఎలా కించపరుస్తారా? ఇటువంటి బూత్ రాజకీయాలు చేస్తుంటే మీరు 2029లో అందరూ మాకే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు. మేము ఎప్పుడైనా ఆడవాళ్ళని తిట్టామా? 5 సంవత్సరాలు బూతు రాజకీయాలు చేసి బుద్ధిమంతుల్లో మాట్లాడుతున్నారండి వీళ్ళు.
ఇన్ని కేసులు పెడతారండి సేమ్ సబ్జెక్ట్ పైన సేమ్ ఇష్యూ పైన మల్టిపల్ ప్లేసెస్ లో మల్టిపల్ కేసెస్ పెట్టకూడదు అని సుప్రీం కోర్టు ఆర్డరే ఉంది కదండి. మీరెంత గ్రేట్ అండి. రావణ్ణి జైల్లో పెడితే ఆయన చూడడానికి వాళ్ళ అమ్మ రాలా, వాళ్ళ అయ్య రాలా, వాళ్ళ ఆవిడైతే చీ కొట్టింది. మీరెంత ఫైట్ చేస్తున్నారండి, మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. నా అనుకున్న మెయిన్ విలనే అదిరా, నన్ను ఎరకుండా నడిపిస్తుంది అది. ఇంకో 4 రోజులు నన్ను డీప్ ఇంట్రాగేషన్ చేశారనుకో, దీని పేరు ఎక్కడ వస్తుందని దీని భయం. అందుకే నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది మీడియా ముందుకు వచ్చి. ఆ నోట్లో పెట్టు. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. నీట్ పేపర్ లీక్ కి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారనే వార్త ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు నిట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క ఆకాంక్షలు బట్టి రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ పేపర్ లీకేజ్ అయింది కదా, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చేత రాజీనామా చేయించారు కదా. అది కాదు అన్న, నీది పీత బుర్రని ఇన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలా. నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్ ని రీకండక్ట్ చేసి విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసినారు. మరి డిఎస్సి కూడా లీక్ అయిందని సాక్ష్యాలు ఏడా, ఆధారాలు ఏడా? ఆల్రెడీ మీరు డిఎస్సి లో అవకతవకలు ఉన్నాయని చెప్పి కోర్టుకు పోయినారు. కోర్టు ఏం చేసింది? మీకు మొటికాయ లేసింది, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవని. అయినా మీకు కడుపు అంటే ఏందో తెలుసునా? మీరు ఇవ్వని డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ఇచ్చింది కాబట్టి, మీరు భర్తీ చేయని 16,000 టీచర్ ఉద్యోగాలు కూటమి భర్తీ చేసింది కాబట్టి మీకు కడుపు మంట. మెగా డిఎస్సీలో ఎంపికైన 16,000 మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేయాలని బిల్ వేశారు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతినేని చంద్రశేఖర్ రెడ్డి. కనీస ఆధారాలు కూడా లేకుండా అభ్యర్థులు ఎంపికను రద్దు చేయాలి అంటూ కోర్టుకు వెళ్లారు వైసీపీ నేత. బిల్ నంబర్ 161/2026 డిస్మిస్ చేసింది హైకోర్టు. ఈ లెక్కన మీ జగనన్న మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మద్యాన్ని నమ్మి సామాన్యులు మోసం చేసినాడు కదా, మరి ఎందుకు రాజీనామా చేయలే? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువతను మోసం చేశాడు కదా, మరి ఎందుకు రాజీనామా చేయలే? సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగుల్ని మోసం చేశాడు కదా, మరి ఎందుకు రాజీనామా చేయలే? పోలవరం రాజధాని కట్టాలని ఆందోళన మొత్తం మోసం చేశాడు కదా, మరి ఎందుకు రాజీనామా చేయలే? మీ బొక్కలిన్ని పెట్టుకుని మా లెక్కల్లో లొసుగులు చూస్తారా? డిఎస్సి మీద ఇంకా మురుగుతా ఉన్నామనుకో, 16,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మీ ఇంటి మీద పడ్డారనుకో, అసలే తెలంగాణ పోలీసులు మొన్న నీకు పులుసు తీసేశారు, వీళ్ళు కూడా మండిపోయి మీ ఇంటి మీద వన్నారనుకో, అప్పుడప్పుడు తాండ్రా అయిపోద్ది నాగార్జున. ఏంటంటే అప్పలరాజు గారు, ఏంటి మీ అబ్బాయి ఎలా చేశాడు? తప్పు కదా అది. మా అబ్బాయా ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం చేయలేదంటారు ఏంటండి? బండేసుకెళ్ళి ఆ గొర్రెల కాపని గుద్ది చంపేశాడంట కదా, తప్పు కదా అది. నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అని ఎర్రమో వేసుకుని అడుగుతారేంటండి? జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర మొత్తానికి చెప్పేస్తే. సిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు ఎవరిలో బుద్ధి పలుకుతూ వెళ్తా ఉండి ఒక మనిషి చనిపోయాడు. చెప్పేశాడా? సర్లే ఎల్లు. అయినా పిల్లాడికి బండెట్టించారండి మరీను. యాదాలు ఇచ్చావయ్యా, నీ పని చేసుకో. ఏంటండి మీ అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేసి గొర్రెల కాపర్ని చంపేశాడంట? నీకెలా తెలుసు? అదేంటి, జగనన్న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం మొత్తం చెప్పేశాడు కదా, నేను కూడా చూశాను. సిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు ఎవరిలో బుద్ధి పలుకుతూ వెళ్తా ఉండి ఒక మనిషి చనిపోయాడు. అదేంటండి, పేదోడి ప్రాణం అంటే లెక్క లేకుండా పోయింది. 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆవిడ ఇంట్లో పని మనిషిగా రమ్మంటారా? ₹1,00,000 వాళ్ళ ఆవిడ మీ ఇంట్లో పని మనిషిగా రమ్మన్నారా? నేను 2 లక్షలు ఇస్తాను, మీ అబ్బాయిని మా గొర్రెలు కాయడానికి పంపించండి. ఏదో జరిగింది, చిన్నపిల్లాడు. మా ఓడి చంపేసిన ఎవరికి తెలియకుండా వేరేవాడిని పెట్టి రీప్లేస్ చేద్దాం అనుకున్నా. ఈయనేంటి స్టేట్ అంతా ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు ఎవరిలో బుద్ధి పలుకుతూ వెళ్తా ఉండి ఒక మనిషి చనిపోయాడు.